వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అనంతపురం నగరంలోని ప్రభుత్వ వైద్యశాలను పరిశీలన చేస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్. కుప్పంలో వైసీపీకి భారీ షాక్. శాశ్వతంగా వైసీపీ కార్యాలయాన్ని మూసివేసిన వైసీపీ. ఒకే రోజు వరుస దొంగతనాలు వరంగల్ నగరంలో. ఆత్మహత్య శరణ్యం అంటున్న రాధాబాయి కుటుంబ సభ్యులు. కుల మతాలకు అతీతంగా హజ్రత్ ఇమాం కాసిం అగర్ ఖానా దర్గా. ఇక వివరాల్లోకి వెళ్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ ఇల్లందులో బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ సమస్యలపై నిరసన కార్యక్రమం నిర్వహించడంతో పాటు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు దింఠియాల రాజేందర్, బారాస మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఆరోగ్యాన్ని ఏర్పాటు చేయాలి. కేసీఆర్ గారు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య పరంగా ప్రజలకు మంచినీరు అందించాలి అనేసి కావలసినన్ని నిధులు గ్రామ పంచాయతీలకి, మున్సిపాలిటీకి ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆనాడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఇదే మున్సిపాలిటీని మరి పారిశుద్ధ్య పరంగా అలాగే మంచినీటి సమస్యను కూడా సాల్వ్ చేసి బుగ్గవాగు చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఇదే కౌన్సిలర్లందరి సహకారంతో ఆనాడు మొత్తం కూడా ప్రక్షాళన చేయడం జరిగింది. కానీ ఈ 8 నెలల కాలంగా మున్సిపాలిటీలో అనేక సమస్యలు నెలకొన్నాయి. కొంతమంది మరి జరుగుతున్నట్టుగా మరి సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేస్తున్నారే తప్ప కౌన్సిలర్లు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు వారు స్వయంగా చెప్తా ఉన్నారు, మున్సిపాలిటీలో ఎక్కడా కూడాను కాలువల ప్రక్షాళన జరగట్లేదు, ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి, సరిగా మంచినీరు అందించే పరిస్థితి కూడా లేదు అనేసి. ఒకటే మేము కోరుతా ఉన్నాము, కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం వచ్చి 8 నెలలు కావస్తున్నా మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి పనులను యథావిధంగా కొనసాగించే పరిస్థితి ఉన్నా కూడా ఎందుకు నిధులు ఇవ్వకుండా ఇటు మున్సిపాలిటీలను అటు గ్రామ పంచాయతీలని అన్ని విధాలుగా కూడా ఇబ్బంది గురి చేస్తున్నారో ఒక్కసారి మరి ఇక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, ప్రజలకు సమస్య అనేది వస్తే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మటే వాళ్ళ పక్షాన్ని నిలబడి కొట్లాడడానికి సిద్ధంగా ఉంది. మరి ఇక్కడ పెద్దలు దినిగల రాజేందర్ గారు, స్థానిక కౌన్సిలర్లందరూ కలిసి మున్సిపాలిటీలో నెలకొన్నటువంటి పరిస్థితుల్ని మరి ప్రక్షాళన కనుక చేయకపోతే ఇటు పార్టీ పరంగా సిలివేర్ గారు ప్రతి ఒక్కరూ కూడాను పార్టీ నాయకులం అందరం కూడా కంకణబద్దులై మున్సిపాలిటీ ప్రజల పట్ల అలాగే గ్రామ పంచాయతీ ప్రజల పట్ల మరి కొట్లాడడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము అనేసి తెలియజేస్తున్నాం. నిన్న చూసాము నిండు సభలో
మరి సవితా ఇంద్రారెడ్డి గారు ఒక మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా మరి ఆడపడుచుల్ని నమ్మకుంటే మరి మోసపోతారన్న రీతిలో మాట్లాడారు గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ఖండిస్తూ ఉన్నాము. తప్పకుండా మరి దీనికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మరి మున్సిపాలిటీలో నెలకొన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా ముందుకు వెళ్ళకపోతే తప్పకుండా మేము చర్యలు చేపడతాము అనేసి తప్పకుండా మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ముందుకు అడుగు వేసి ఇక్కడ ఉండేటటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు తీసుకెళ్తాము అనేసి తెలియజేస్తున్నాం. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనార్థం శ్రీశైలం జలాశయం పవర్ ప్రాజెక్టు పరిశీలన నిమిత్తం శ్రీశైల క్షేత్రానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సుంటుపేట హెలిప్యాడ్కు ఉదయం 10:40 చేరుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి. ప్రెస్ జాకెట్ తెచ్చుకొని మేము కూడా అప్డేట్ అవుతాం. అందరూ ఆపేస్తున్నారు. అన్ని లైవ్లో ఉన్నాయి కెమెరాలు. అవునా? ఓకే ఓకే నైస్. ఇంకొక వెహికల్ ఉంది, దానికంటే ముందు ఇంకో వెహికల్ ఉంది, దానికంటే ముందు ఇంకో వెహికల్ ఉంది, దానికంటే ముందు మా వెహికల్. చంద్రబాబు వాయిస్ ఓవర్ బాగా ఇస్తున్నారు. చెప్పంటావా? బాబు చెప్పనా? ఓకే ఓకే ఓకే. సుజాత సుజాత సీఎం వస్తే బాబు సలోలి మసరాని బాబు బస్సు వస్తే దానికి ఒక 1 2 3 4 అమ్మ అదే జగన్ అయితే ఎన్ని వెహికల్స్ వచ్చాయి. ఆర్పాటం ఆవిడ వద్దన్నాడు కదా. జాగ్రత్త పట్టుకున్నాడు. పాలధార పంచదార అడుగుల దూరంలో ఉన్నాం మనం. డిస్టర్బ్ చేస్తున్నాం, ఏం చేస్తాం? సీఎంని అడుగుతున్నాం.
మహబూబాద్ జిల్లా కురవి ఏకలవ్య మోడల్ స్కూల్లో చదువుతున్న బాలబాలికలకు సామాజిక అంశాలపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి మహబూబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకెన్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు మమేకమయ్యారు. వారిని గోల్స్ అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. నూతన చట్టాలు షీటింగ్స్ గురించి వివరిస్తూ విద్యార్థులందరూ న్యూ క్రిమినల్ లా అండ్ సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, అపరిచిత వ్యక్తులతో ఫోన్ కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మాట్లాడవద్దని, అపరిచిత వ్యక్తులు కానీ అపరిచిత గ్రూపుల నుండి వచ్చినటువంటి అపరిచిత లింకులను ప్రెస్ చేయవద్దని వివరిస్తూ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే 1930 అనే టోల్ ఫ్రీకి నెంబర్ కాల్ చేసి సమస్యలను పరిష్కరించుకోవాలని, దీనిలో భాగంగా మహిళలు ఆపద సమయంలో డయల్ 100 షీటీని నెంబర్కు సంప్రదించాలని, ఆడవాళ్ళు ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి టీ సేఫ్ యాప్ను ప్రతి ఒక్క మహిళ ఉపయోగించుకోవాలని, ప్రత్యేకంగా చిన్నపిల్లలకు గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ మీద అవగాహన కల్పించాలని, అవసరమైన ఆత్మరక్షణ విద్యలను నేర్చుకోవాలని, షీటీమ్స్ ఆఫీస్కి రాని పక్షంలో షీటీమ్స్ సభ్యులు వారి దగ్గరకు వెళ్తారని, కావున ఎలాంటి భయం లేకుండా కంప్లైంట్ చేయాలని, షీటీమ్స్ వాట్సాప్ నెంబర్ 8712656935 మరియు 7901142009కి తెలియజేసినచో తగిన చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. Country like China or Dubai or in any other place, say for that matter you can say Latin America or USA or Canada, just on one click he can spoil the entire life of an individual. There are many issues like I think you might have heard about the one offense which happened in the USA's main office of the president. So that Lutinsky, there is one. For example, if there is some issue related to bodily offense, then we will have the idea that some person, for example, I am the victim and he is the accused. In that case, I know who is hitting me or who is targeting me, who is trying to harass me or whatever kind of offense it may be. In murder also we can know that some person is having some grudge, because of that he has targeted you. So in that case we'll have some idea about the offender or the person who is targeting you. We'll also have the idea that he is someone who is near to you. That means we will have the idea about the accused and the his location also. And in order to commit some offense on the body of the human being, that person should be in the vicinity. తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, ఉప ముఖ్యమంత్రి మరియు మంత్రులు, ఉన్నతాధికారులు.
ఆరోగ్యశ్రీ అమలు కష్టం, ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోండి కేంద్ర సహాయ మంత్రి టీడీపీ ఎంపీ పెమ్మసాని మాటల వెనుక చంద్రబాబు ఉన్నాడేమో అనిపిస్తుంది అని మాజీ మంత్రి విడుదల రజనీ అన్నారు. స్థానిక ఎంపీ గారు, యూనియన్ మినిస్టర్ గారు మొన్న వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవని, పేషెంట్లకు వైద్యం అందించలేమని, నెట్వర్క్ హాస్పిటల్కి డబ్బులు ఇవ్వలేమని, అందరూ ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఇక్కడ నాకు ఒక అనుమానం అనిపిస్తూ ఉంది. కూటమి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా వారి మనస్సులో ఉన్నటువంటి మాటల్ని మరి ఈ మంత్రుల ద్వారా ఏమన్నా ఎక్స్ప్రెస్ చేయిస్తున్నారా అనేటువంటి అనుమానం కూడా మాకు కలుగుతూ ఉంది. ఏమని? హెల్త్ వాళ్ళకంత ప్రయారిటీ కాదని, మరి ఆరోగ్యశ్రీని ఏమైనా వైండప్ చేస్తున్నారనేటువంటి ఒక అనుమానం కూడా మనకు కలుగుతూ ఉంది. ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ వాళ్ళకున్నటువంటి టెక్నికాలిటీస్ కావచ్చు, వాళ్ళు మనకు ఇస్తున్నటువంటి దీని ప్రకారం మనం చూస్తున్నట్టే మాకు బాధలు ఉన్నాయి, కష్టంగా ఉందని చెప్పి వారు మాటలు చెప్తా ఉన్నారు. మేం చెప్తా ఉన్నాను, గత ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 వరకు వాళ్ళ హయాంలో వాళ్ళు మిగిల్చినటువంటి బకాయిలు 632 కోట్లుంటే ఆ బకాయిల్ని ఏమాత్రం కూడా మేము సాకులు చెప్పకుండా మేము బాధ్యత తీసుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని క్లియర్ చేసి 1050 ప్రొసీజర్స్ ని 3257 ప్రొసీజర్స్ కి పెంచి సంవత్సరానికి 1000 కోట్లు మీ హయాంలో మీరు ఖర్చు పెడితే 3000 కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైద్య సేవలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది. ఆ నమ్మకాన్ని కూడా ప్రజల్లో మేము నిలుపుకుంటున్నాం. మరి ఈ రోజున ఈ సాకులు చెప్తూ ఏవో అప్పులున్నాయని చెప్పి, ఏదో బకాయిలున్నాయని చెప్పి మీరు మీ బాధ్యత నుంచి ఏమైనా వైదొలుగుతున్నారా? మీరేం ఇండికేషన్ ఇస్తున్నారు అనేటువంటి సందేహము ఈరోజు రాష్ట్ర ప్రజలకు కలుగుతుంది అని తెలియజేస్తున్నాను. వరంగల్ ఆత్మకూరు మండలం ఉప్పల్పల్లి జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సులో మహిళ ప్రయాణికురాలి బంధువుల వీరంగం. హన్మకొండ డిపో నుండి ఏటూరు నగరం వెళ్తుండగా ఆత్మకూరులో జరిగిన వాగ్వాదం. మొదట మహిళ ప్యాసింజర్తో కండక్టర్కు తలెత్తిన వివాదం. డ్రైవర్ పక్కన బ్యానెట్పై కూర్చున్న మహిళ ప్యాసింజర్ వద్దని వారించిన కండక్టర్ ఇక్కడే కూర్చుంటానని దురుసుగా వ్యవహరించిన మహిళ ప్యాసింజర్పై స్థానికంగా ఉన్న ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కండక్టర్ దాదాపుగా 30 కిలోమీటర్ల తర్వాత బస్సు వెంబడించి అడ్డు తగిలి కండక్టర్పై దాడికి దిగిన మహిళ ప్యాసింజర్ కొడుకు మోహన్. ములుగు జిల్లా కేంద్రంలో మరోసారి కేసు నమోదు చేసిన పోలీసులు విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడికి పాల్పడిన మోహన్ కామ్లాపూర్ మండల వాసిగా గుర్తించారు. వరంగల్ మండల కార్యాలయం శిథిల వ్యవస్థలో ఉంది. ఈ కార్యాలయాన్ని గతంలో ఎక్సైజ్ శాఖ కార్యాలయంగా ఉన్నదానిని అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 1977లో నూతన ఎంఆర్ఓ కార్యాలయంగా ప్రారంభోత్సవం చేశారు. అప్పటి నుండి ఈ కార్యాలయం మరమ్మతు పనులు పట్టించుకునే నాదులే కరువయ్యారు. వరంగల్ మండల పరిధిలో 2 ఎంఆర్ఓ కార్యాలయం ఉన్నప్పటికీ కార్యాలయం పరిస్థితి దయనీయంగా మారింది. భయాందోళనలో తహసీల్దార్ కార్యాలయ విధులు నిర్వహిస్తున్నారు. కార్యాలయంలో చెట్ల వేర్లు సైతం పెగిరి గోడలు పగిలి ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితిలో ఉంది. కార్యాలయ ఆవరణ సైతం వర్షాకాలం ప్రారంభంలోనే బురదమయంగా మారడంతో కార్యాలయానికి వచ్చే అర్జీదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొట్టుకుంటే పోదాం లోపలికి లేకపోతే
అసెంబ్లీలో కేటీఆర్ సవాల్. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి కానీ ఒక ఉద్యోగం ఇచ్చారని ఒక విద్యార్థి చెప్పినా నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ అన్నారు. ఆ రోజు అశోక్ నగర్ కి ఉస్మానియా యూనివర్సిటీకి పరుగులు పెడుతూ పోయినారు. డిప్యూటీ సీఎం గారు నేను అడుగుతా ఉన్నా, అయ్యా డిప్యూటీ సీఎం గారు మీరు నేను హౌస్ అడ్జన్ కాగానే పోదాం అధ్యక్ష, అశోక్ నగర్ కి పోదాం, మీ ముఖ్యమంత్రి గారు వస్తానంటే వారిని కూడా తీసుకొని పోదాం, సెక్యూరిటీ లేకుండా పోదాం, మంచిగా పర్సనల్ గా పోదాం, పోయి అక్కడ ఉండే ఏ ఒక్క యువకుడు ఏ ఒక్క యువతి ఏ ఒక్క చెల్లెలు చెప్పినా ఒక్క ఉద్యోగం అన్నా ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే నేను అక్కడనే రాజీనామా చేసి వెళ్ళిపోతాను అధ్యక్ష. ఒక్క ఉద్యోగం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చినాము అని ఏ ఒక్క యువతి గాని యువకుడు చెప్పినా నేను అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష. ఒక్కరు చెప్పినా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, అక్కడే సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మా పార్టీ తరపున తెలంగాణ యువత తరపున 1,00,000 మందితో పౌర సన్మానం కూడా పెడతామని చెప్పి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ శాసనసభలో కేటీఆర్ బడ్జెట్పై నిజాలు మాట్లాడుతుంటే దాని నుంచి డైవర్ట్ చేసేందుకు మాపై అవమానకర వ్యాఖ్యలు చేశారు. మీ వెనుక కూర్చున్న మహిళలు అంటూ మమ్మల్ని అవమానపరిచారు. ముఖ్యమంత్రి గారికి మహిళలంటే ఎంత గౌరవమో తెలుస్తుంది. ఆ రోజు సోనియా గాంధీతో సహా చాలా మంది మహిళలను అవమానపరిచారు. మహిళలను కావాలని అవమానించే విధంగా ఏదేదో మాట్లాడారు. ఇది మమ్మల్ని మాత్రమే కాదు మొత్తం తెలంగాణ మహిళలను అవమానపరిచినట్లే. కేసీఆర్ ఇంటిపై వాలిన కాకిని మా ఇంటిపై వాలకుండా చేస్తామన్నారు. వెంటనే మమ్మల్ని అన్న మాటలకు క్షమాపణ చెప్పాలని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీరందరూ మీరు బేషరతుగా క్షమాపణ చెప్పండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి గారు ఈరోజు మహిళల గురించి మాట్లాడుతూ బతుకు బస్ స్టాండ్ అన్నారు చూడండి, అది చాలా బాధ అనిపిస్తా ఉంది. మేము నమ్మిన వాళ్ళకి మేము నష్టపోయినా పర్లేదు, మా అన్న తమ్ముళ్ళు బాగుండాలని కోరుకుంటాం. మేము ఏ ఆడబిడ్డ అయినా కూడా క్షేమం కోరుకుంటుంది. కానీ ఈరోజు కేటీఆర్ గారిని మేము ముందు పెట్టుకుని ఆయన బతికేదో బస్ స్టాండ్ చేసుకునే లెవెల్లో మాట్లాడారు కదా, ఇది బేషరతుగా క్షమాపణ చెప్పమని కోరుతున్నా. కానీ రేవంత్ రెడ్డి గారు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు రేవంత్ రెడ్డి ఆ సీట్లో కూర్చున్నారంటే పొద్దున్న లేస్తే ఇందిరమ్మ పేరు చెప్తారు, సోనియా గాంధీ పేరు చెప్తారు. కానీ అదే సోనియా గాంధీ బలిదేవత అని మాట్లాడింది ఎవరనేది దేశ ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఆ సీట్ మీద కూర్చున్నామంటే ఒక ఇందిరమ్మ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, లేకపోతే సబితమ్మ కావచ్చు, ఆ పుణ్యాన్ని అక్కడ పోయి కూర్చున్నారని దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా మీరు మాట్లాడి వెళ్ళిపోయి ఉన్నారు, మరి నా పేరు తీసుకున్నారు, మరి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలి కదా. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా దొంగల్లాగా పారిపోయినారు. ఈ రోజు అది కూడా చెప్తున్నాను, ఎందుకు పారిపోయినారు, మా సమాధానం మీద ధైర్యం కూడా మీకు లేదా? భట్టి గారు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు చాలా గౌరవంగా ఉంటాం, గౌరవంగా మాట్లాడతాం. వచ్చి మాట్లాడుతూ ఉంటే మాకు ఉపసంహయంగా ఏదన్నా సంధాయిస్తారేమో అనుకున్నాం. కానీ వారు మాట్లాడుతూ కూడా మాట్లాడిన మాటలు నిజంగా బాధాకరం అనిపిస్తున్నాయి. ఆ రోజు ఏదో అపోజిషన్ లీడర్ గా నా పదవి పోయిందని మాట్లాడున్నారు. మరి మీ పక్క సీట్ ఈ రోజు మీకు వచ్చే అవకాశం ఉండే కదా, ఎందుకు ప్రయత్నం చేసుకోలేరని బట్టి గారిని కోరుతా ఉన్నాను. ఈ రోజు మీ పార్టీ అధికారంలో ఉంది కదా. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక మాట అన్నారండి గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు, ఏ ముఖం పెట్టుకొని ఈ అసెంబ్లీలోకి వచ్చారన్నారు. మా కర్మగాలే వచ్చాం. ఇది ఎందుకంటే మేమేం తప్పు చేయలేదు. దేశంలో చాలా మంది పార్టీలు మారుతూ ఉంటారు. ఈ రోజు మీ పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఎన్నికలు అయిన తర్వాత మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఇంటి మీద ఉన్న వాళ్ళని కాకి నా ఇంటి మీద వాళ్ళతో కాల్ చేస్తామని మాట్లాడింది ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు. కానీ అదే కేసీఆర్ గారు గెలిపించిన ఎమ్మెల్యేలంతా తీసుకుపోయి మీ పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడు నన్ను పార్టీ మారినవని అడిగితే అధికారం మీకు ఎక్కడిదేని అడుగుతున్నాను. ఆ రోజు నేను పార్టీ మారినప్పుడు విత్ ఇన్ ద పార్టీలో ఏం జరిగింది, ఏ విధంగా మమ్మల్ని మెడబట్టి బయటకు గెంటేశారనేది మీకు తెలీదా అని అడుగుతున్నాను. ఎందుకంటే మాట్లాడలేదు, ఇన్ని రోజులు మాట్లాడలేదు. నేను నా పార్టీ గురించి ఎవరి గురించి మాట్లాడకుండా నేను కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి వచ్చాను. 5 సంవత్సరాలు ఎందుకు మీరు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.